అశోక్ బాబు గారిని వెల్కమ్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్ సార్ ఆన్ యువర్ ప్రమోషన్ అండ్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఇంకా మీరు చాలా మందికి ఏ విధంగా అయితే సహాయం చేస్తూ ఉన్నారో స్ఫూర్తిగా నిలబడాలని కోరుకుంటున్నాం సార్. సో ఇట్స్ ఆల్ యువర్స్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ జ్యోతి. మరి యాక్చువల్గా నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పనిచేస్తూ ఉంటే కోవిడ్ డేస్. ఆ కోవిడ్ అయినా కూడా భయపడకుండా వచ్చి ట్రైనింగ్ సెంటర్లో మా పిల్లలందరినీ కలిసి పోలీస్ ఆఫీసర్స్ మనకి వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేసి వెళ్ళింది. అంతేకాకుండా మేము ఆన్లైన్ జూమ్ ఒక సైబర్ సెక్యూరిటీ క్లాస్ పెడితే దాన్ని కూడా వారు అక్కడి నుంచి అరేంజ్ చేసి మా డీజీతో డైరెక్ట్ మాట్లాడారు. అది మా వాళ్ళు ఇప్పుడు కూడా మర్చిపోలేదు మీ కోర్సు. అట్లా ఖచ్చితంగా ఏంటంటే దీంట్లో మనకు ఏదైనా సహాయం చేయగలిగేటువంటి అవకాశం ఉంది. సహాయం చేయకపోతే అది మన బైబిల్ ప్రకారం పాపం. కాబట్టి మనకు తెలిసిన సంగతిని మన వాళ్ళు ఎవరు నీడి ఉన్నారో వాళ్ళకి చెప్తా వెళ్తాం, ఇంకంతే. ఒకరికొకరు ఆటోమేటిక్గా అది క్లూ వస్తుంది. ఎంతోమంది దాంట్లో సర్వే అవుతారు. ఆ, అది తెలియదు, ఒకసారి ఎప్పుడో రిటర్న్ వస్తుంది ఖచ్చితంగా. వచ్చినప్పుడు మీకు ఎంత హ్యాపీ ఇస్తుంది అంటే అది దాన్ని మాటల్లో చెప్పడానికి అవ్వదు అనమాట. అందుకని ఖచ్చితంగా ఎవరు కూడా అదేంటి అన్నెసరీ కాదు. ప్రతి ఒక్కరు యూనిక్. ఇప్పుడున్నటువంటి యూత్ మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాం. ఆ, కాబట్టి బీ బ్రేవ్, కాన్ఫిడెంట్, కాన్షియస్గా ఉండండి. ఆ, ఒక చదువే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ చుట్టూ జరుగుతున్నాయి కూడా గమనించుకుంటూ ఉండాలి. అదేంటి సొసైటీని కూడా చదవాలి మనం సొసైటీలో ఉన్నప్పుడు. అదేంటి పావురం వల్లే దరిదాపు భయం బలి ఒదిగి ఉండాలి. స్నేక్ లాగా తెలివితేటలు కలిగి ఉండాలి బైబిల్ ప్రకారం. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఖచ్చితంగా. నేను ఎక్కువ ఊకదంపుడు చెప్పే కంటే కూడా మీకు ఏదైనా చిన్నది, ఏదైనా డౌట్, ఏదైనా నెసిటీ, ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రికార్డింగ్ పోలీస్ నుంచి కానీ లేకపోతే సర్వీసెస్ నుంచి కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక పోస్ట్కి అప్లై చేసి ఆ పోస్ట్ని విన్ అవ్వాలంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రయత్నం ఉండాలి, ఏ విధమైన సిద్ధపాటు ఉండాలి, అపోహ ఏ విధంగా ఉండకూడదు కూడా చెప్పొచ్చు. కాబట్టి దయచేసి వన్ బై వన్ ఏదైనా అడిగితే దాదాపు అది క్లియర్గా ఉంటుంది. యూత్ కాబట్టి మీకు ఉద్యోగాలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దానికోసం. ఓకేరా.